అనిపించిందన్న దిల్ రూపా కిరణ్ అబ్బవరం సినిమా బాగుంది భయ్య. లవ్ స్టోరీ చాలా బ్రహ్మాండంగా ఉంది. కొద్ది గొప్ప నా లవ్ స్టోరీ లాగానే ఉంది. అది కూడా చాలా బాగుంది. కింది స్థాయి వాళ్ళకి అర్థమవుతుందా? లవ్ చేసిన వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. అయితే ఆ లవ్ లో కింది స్థాయి పై స్థాయి అనేది ఏముండదు. ఏమంటారు 10 సంవత్సరాల పోరగాళ్ళ కాడ నుంచి 60 సంవత్సరాల ముసలోళ్ళ వరకు. ఇప్పుడు ముసలోళ్ళు కూడా లవ్ చేస్తారు. ఆయన వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్నాయంట, నాకు పిల్ల కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. అట్లా లవ్ అనేది అట్లా ఉంటుంది. సో ఈ యాక్టింగ్ ఎలా అనిపించింది కిరణ్? బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, కొత్తగా ఉంది. అనుకుంటున్నా నేనైతే. లవ్ సీన్స్ అన్ని సాంగ్స్ అన్ని ఎలా బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి, కొంచెం ఎమోషనల్ గా ఉన్నది, బాగుంది. చూసుకోవచ్చు. అంటే తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ తోటి వచ్చాడు కిరణ్ అన్న. సో ఈ సినిమాతో ఇటు కొట్టేసిన నేను. లవ్ స్టోరీలు ఎన్ని చేసినా కానీ బోర్ కొట్టదు భయ్య. అది దానికి ఉన్న అమ్మ స్టోరీ కానీ అమ్మాయి స్టోరీ కానీ ఎన్ని సినిమాలు చేసినా కానీ హిట్ అవుతాయి. కాకపోతే దాన్ని తీసే విధానం ఉండాలి. ఇప్పుడు మొన్న వచ్చిన తండేల్ సినిమా లవ్ స్టోరీ, జేఎన్ సినిమా లవ్ స్టోరీ, నువ్వు నేను లవ్ స్టోరీ, అట్లాంటి ఎన్ని సినిమాలు, మగధీర లవ్ స్టోరీ, ఎన్ని సినిమాలు అయినా కానీ అమ్మ సినిమాలు కానీ అమ్మాయి సినిమాలు కానీ దాని ఒక కథని దొరికించుకొని బాగా దాన్ని మోడలేషన్ చేసి దానికి సంబంధించిన సాంగ్స్ కానీ ఉంటే కంపల్సరీ అవుతుంది. ఇది నేను ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా కానీ లేకపోతే ఆయన ఇండస్ట్రీలో ఒక హీరోగా నిలబెట్టే సినిమా కానీ ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తాను. ఎందుకంటే నేను ఒక్కనే ఆయనకు 100 మార్కులు వేసిన ఆయన మాత్రాన సినిమా హిట్ కాదు కదా. అందు గురించి యావత్తు యువత అంతా చూసి బాగుంది అనుకోవాలి. నేను ఒక యాక్టరు, ఆయన ఒక యాక్టరు. అందు గురించి నేను ఒక్కరిని ఆయనకు 100 మార్కులు వేసినంత మాత్రాన అందరు వేయాలి కదా. ఎలా అనిపించింది అన్న? నాకైతే నచ్చింది. ఓకే అన్న, రైట్ అన్న. ఎలా అనిపించింది అన్న మూవీ? అసలు కిరణ్ అబ్బవరంకి ఇది కరెక్ట్ మూవీ అనుకుంటా. నాకైతే మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగుంది. కిరణ్ అబ్బవరంకి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎంత బాగా హిట్ అయిందో ఇది అంతకు మించి హిట్ అయింది. ఎందుకంటే అలా ఉన్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ సాంగ్స్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓవరాల్గా కిరణ్ అబ్బవరంకి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. లవ్ అట్రాక్ట్ అని ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగుంది, కెమెరా వర్క్ బాగుంది. మనకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అట్లనే ఉంది అంతే, నేర్చుకోవచ్చు అంతే. ఓకే. ఎలా అనిపించింది అన్న కిరణ్ అబ్బవరం దిల్ రూబా ఓ మెహబూబా లెక్క అనిపించింది అన్న. సో ఎక్స్ లవరు, సో అంటే ఒక ఎక్స్ లవరు తన లవర్కి మ్యారేజ్ సెట్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక పోరిని పట్టిస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది అన్న ఈ మూవీ అయితే. సో మన ఎక్స్ లవర్, మన ఒక లవర్ని ప్రేమిస్తామన్న, ఆమె వేరే అంటే కుటుంబ సమస్యలు బాగాలేక ఆమె వేరే ఒకరికి మ్యారేజ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు తను ఎలా హెల్ప్ చేస్తుంది మనకు, మనం లైఫ్లో ఎలా మంచిగా ఉంటామో, సో ఒక మంచి పోరిని సెట్ చేసి మనల్ని ఒక జీవితం ఇస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అలానే ఉందన్న. సో ఆ మూవీ కంటే ఈ మూవీ చాలా చాలా బాగుందని అయితే నేను చెప్తాను. సో మూవీలో సాంగ్స్, ఫైట్కి ఫైట్, స్టోరీకి స్టోరీ. సో ఒక కిరణ్ అబ్బవరానికి బెంచ్ మార్క్ ఏదైనా ఉందంటే కా మూవీ అని చెప్తాను. దాని తర్వాత సో ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఈ రెండు అయితే చెప్తాను. దాని తర్వాత చెప్పదగ్గ మూవీ ఏదైనా ఉందంటే ఇది దిల్ రూబా అని చెప్పుకోవచ్చు. ఈ దిల్ రూబా మూవీ మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి నేను 4.5 రేటింగ్స్ అయితే ఇస్తాను అన్న. ఓకే.